ఆదివారం వచ్చిందంటే చాలండి ఎలాగైనా నాన్ వెజ్ తినాలనిపిస్తుంది. అవునా కాదా చెప్పండి? ఇంక నాకు కూడా అలాగే అనిపించింది. అందుకని చెప్పేసి మా ఆయన అయితే మటన్ తీసుకొచ్చారనమాట. నేను తీసుకురమ్మని చెప్తేని మటన్ కర్రీతో పాటు బగారా రైస్ అదే పులావ్ కూడా చేశారనమాట. రెండింటి కాంబినేషన్ సూపర్ ఉంటుంది కదా! ఇంకో పక్కనేమో మటన్ కర్రీ, మరో పక్కనేమో బగారా రైస్ అయితే చేస్తున్నాను. మటన్ కర్రీ అయితే ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. ఇంకా దగ్గరికి అయిపోగానే స్టవ్ ఆఫ్ చేసేయడమే. ఇంకా బగారా రైస్ అయితే ఇంకా కుక్ అవ్వాలి. ఈ లోపల అయితే బట్టలు అయితే ఇంకా నానబెట్టానమాట. ఉతికేసాను. అంటే వాషింగ్ మిషన్ ఉంది కానీ ఇంకా అవి మిషన్లో వేసే బట్టలు కాదనమాట. వేసామంటే ఇంకా ఒక్కసారికి వాటికి సీన్ అయిపోతుంది. అందుకని చెప్పి ఇంకా చేతులతోనే ఉతికేసాను. ఇంకా అవైతే మేడ మీద ఆరబెట్టి వచ్చేసానమాట. ఇంకా ఆరబెట్టి వచ్చేటప్పటికి బగారా రైస్ కూడా కుక్ అయిపోయింది. ఈ లోపల ఇంకా మా ఆయన వాళ్ళు కూడా వచ్చేసారనమాట. ఇంకా పిల్లలు నేను మా ఆయన అయితే కూర్చొని తినేసాము. చూసారా బగారా రైస్ అదే పులావ్ ఎంత పొడిపొడిలాడుతూ వచ్చిందో. ఏంటోనండి నేను వెజ్ పులావ్ అయినా చికెన్ పులావ్ అయినా బాగా చేస్తాను. ఇంకా బిర్యానీ ఒకటే ట్రై చేయలేదు, అది కూడా ట్రై చేయాలి. ఇంకా తర్వాత మా ఆయన పిల్లలు నేను అయితే ఇంకా భోజనం చేస్తామన్నమాట. చాలా బాగా కుక్ అయిందనమాట మటన్ కూడాను. ఇంకా ఇదండి మినీ వ్లాగ్, మీకైతే నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి మరి.